హే గాయ్స్, చాట్ జీపీటీని ఉపయోగించి ఇలాంటి క్రేజీ సినిమాటిక్ ఫొటోస్ని జనరేట్ చేయాలనుకుంటున్నారా? దానికోసం మీకు ప్రాంప్ట్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే మీకు ఈరోజు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. దాని ద్వారా మీరు ఎలాంటి సినిమాటిక్ పిక్చర్నైనా మీ ఫేస్తో రీక్రియేట్ చేయొచ్చు. సో ఇది జాన్విక్ ఇన్స్పైర్డ్ స్టిల్ అన్నమాట. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. సో కొత్త చాట్లో పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలి, జాన్విక్ది. బట్ నేను ఆల్రెడీ లిమిట్ యూజ్ చేశాను ఈ రోజుకి. సో ఆల్రెడీ చేసి ఉండేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. పిక్చర్ అప్లోడ్ చేసి దానికి టెక్స్ట్ ఏంటంటే డిస్క్రైబ్ దిస్ ఇమేజ్ అని టైప్ చేయండి. సో మనకు ఒక ఇమేజ్ డిస్క్రిప్షన్ అయితే వస్తుంది. సో ఇదే మన ప్రాంప్ట్. సో ఇక్కడ ఏంటంటే సో ద ఇమేజ్ షోస్. సో దీన్ని ఎడిట్ చేసేసి నేను ఇమేజ్ క్రియేషన్ కోసం ఆల్రెడీ చేస్తున్నాను. ఇమేజ్ నేను అప్లోడ్ చేసిన ఇమేజ్. సో దానికి ఆ ప్రాంప్ట్ మొత్తము ఎగ్జాక్ట్గా కాపీ పేస్ట్ చేసేయండి. బట్ ఇందాక చెప్పినట్టు దిస్ ఇమేజ్ షోస్ అది ఉంది కదా, తీసేసి క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ మీ. సో మన మోస్ట్ పర్సనలైజ్డ్ ప్రాంప్ట్ ఇస్తున్నట్లుగా టైప్ చేశాను. సో ఇక్కడ మ్యాను, హీ అనే అక్కడ ఉన్న దగ్గర నేను హీఈస్ వేరింగ్ అంటే ఐఎమ్ వేరింగ్. సో అట్లా పర్సనలైజ్ చేశాను అనమాట. సో రాసి ఆ ప్రాంప్ట్కి కింద ఒక చిన్న అడిషనల్గా ఒకటి ఇచ్చాను. అదేంటంటే ఫేసెస్ షుడ్ స్టే ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ ఫౌండ్ ఇన్ ద అప్లోడెడ్ ఫోటో ఆఫ్ ఫర్ ఒరిజినాలిటీ అని. సో ఫోటో కొంచెం ఒరిజినల్గా రావడానికి అది రాశాను అనమాట. సో ఈ ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్స్ ఇది. సో జాన్విక్ ఇన్స్పైర్డ్ ఇమేజ్ అనమాట. మీకు ఇష్టం వచ్చిన మూవీ పోస్టర్ కూడా మీరు ఇలాగే ఫస్ట్ ఇమేజ్ డిస్క్రిప్షన్ తీసుకోండి. ఇమేజ్ ఇచ్చి డిస్క్రైబ్ ద ఇమేజ్ అడగండి, డిస్క్రైబ్ చేస్తుంది, సీన్ డిస్క్రైబ్ చేస్తుంది. సో దానికి మీకు ఇష్టం వచ్చిన ఫోటోని పెట్టి ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. సో అది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కావాలంటే దాని మీద జాన్విక్ కూడా రాసుకోండి.